ఈరోజు మనసుకు శాంతి జీవించడానికి దిశ ఇచ్చే ఒక చిన్న కథ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఒక యువకుడు ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఒకరోజు గురువుని అడిగాడు, గురువుగారు, నా మనసు ఎప్పుడూ కలవరంగా ఉంది, శాంతి ఎలా దొరుకుతుంది అని గురువుగారిని అడిగాడు. గురువుగారు, నాయనా, ఒక గ్లాసు నీళ్లు ఇటు తీసుకొనిరా అని చెప్పాడు. ఆ గ్లాసు నీళ్లు తీసుకొని వెళ్ళగా గురువుగారు ఆ నీళ్ళలో కొన్ని రాళ్ళు అలాగే మట్టి ఆ గ్లాసులో పోసి కలపమన్నాడు. ఆ యువకుడు అది కలుపుతూ ఉన్నాడు. కలుపుతూ ఉన్నప్పుడు గురువుగారు అడిగాడు, నాయనా, కలపకుండా కాసేపు ఆగు, ఏం జరుగుతుందో అన్నాడు. అప్పుడు కాసేపు ఆగాడు. ఆగిన తర్వాత ఆ రాళ్ళు మట్టి కిందకు వెళ్ళిపోయి నీళ్లు స్వచ్ఛంగా బయటికి తేలుతూ ఉన్నాయి. అంతే. దీని యొక్క అర్థం ఏంటంటే, మనకు వచ్చేటువంటి సమస్యలు రాళ్ళు మట్టిలాగా మన మనసులో పడి మనం కలిపే కొద్దీ అవి మన మనసును మురికగా చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటిని కలపడం ఆపేస్తే, అంటే వాటిని మనం ఎప్పుడైతే ఆస్వాదించకుండా, వాటి వైపు మన మనసు మళ్లించకుండా ఎప్పుడైతే మనం నిగ్రహంగా ఉండగలిగితే, అప్పుడు మనసుకు ప్రశాంతమై మనిషి శాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని గురువుగారు శిష్యుడికి తెలియజేశాడు.